హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా దేవుడి దయ వల్ల. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నా. ఇవాళ వచ్చి మనకి బెండకాయ ఫ్రై. అంటే ఇళ్ళు ఫ్రెండ్ సొరకాయ దోసకాయ ఏం తిన ఫ్రెండ్. ఇంకేం చేస్తా, బెండకాయ దొండకాయ పప్పు చికెను పప్పుచారు ఇవి తింటారు. ఇంకంతకంటే ఏం తినరు. ఏమైనా చేస్తే నేను తినాల్సిందేను. గాళ్ళ గురించి నేను కూడా మానుకున్నాను. ఇన్ని కూరలు ఎందుకులేని, కావాలంటే నేను తినాలంటే కొనుక్కొచ్చుకుంటా. మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్. ఓం గణేష్ రెసిపీ సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్. మీరు పిల్లలతో బాగుండాలని, భర్తతో బాగుండాలని కలకాలం కోరుకుంటున్నాను ఫ్రెండ్. కలకాలం మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నా. దేవుడికి కూడా వేడుకుంటున్నా. ఏ దేవుడికి పూజ చేసుకుంటే ఆ దేవుడిని నమ్ముకోండి ఫ్రెండ్. జనాన్ని మటుకు నమ్మొద్దు. 10 మందిలో 1 మంది మంచి వాళ్ళు ఉంటారు. మనం బాగుపడుతున్నా కూడా ఓర్చుకోలేరు. మనం కష్టపడుతున్నా ఓర్చుకోలేరు. వాళ్ళకి కష్టం చేయాలన్నా వాళ్ళకి ముందలకు రాలేరు సుఖపరిగిన వాళ్ళు. మనమంటే కష్టాల్లో ఉంటాం కాబట్టి మనం ముందలకి వెళ్తాం. ముందలకి వెళ్ళిన వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. 1కి 2 అన్నట్టుగా ముందలకు వచ్చేస్తున్నారు. మనం గొడవకు బాపైనా గొడవలుగా అన్నట్టుగా మాట్లాడితే టేషన్ అని పరువు లేకుండా చేస్తున్నారు ఫ్రెండ్. కానీ పిల్లలు ఉన్నారు కదా, మనం అలా పరువు లేకుండా నేను చేసుకున్న పిల్లలను చూసేవాళ్ళు ఉంటారుగా ఫ్రెండ్. వాళ్ళ గురించి దేవుడే చూసుకుంటాడు. మనం కొంచెం మౌనంగా ఉంటే దేవుడే అన్నిటికీ ముందలొచ్చి మనల్ని కాపాడతాడు. మౌనమే మనకి జయం కలిగింది ఫ్రెండ్. మీరు కూడా గొడవలకు వెళ్ళమాకండి, దేవుడే చూసుకుంటాడు. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్. బెండకాయ ఫ్రై.